కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకినాడ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై పవన్ సమీక్షిస్తున్నారు. తీర ప్రాంత కాలుష్యం సమస్య స్థానికులకు శాపంగా మారిందని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కు వివరించడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకినాడ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్యం ఇబ్బందులపై పవన్ సమీక్షిస్తున్నారు. తీర ప్రాంత కాలుష్యం సమస్య స్థానికులకు శాపంగా మారిందని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కు వివరించడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పాజీ అందిస్తారు. అప్పాజీ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయ, ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర జలాల కలుషితం అవడంతో ఇక్కడ ఆందోళన చెందుతున్న మత్స్యకారులతో కూడా 3 రోజుల క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మత్స్యకార ప్రతినిధులతోనే అలాగే మత్స్యకారుల నాయకులతో కూడా ఇక్కడ భేటీ అవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి హామీ మేరకు 3 రోజుల్లోనే నేను మళ్ళీ పిఠాపురం చేరుకుని ఇక్కడ ఈ కాలుష్య నియంత్రణ పై ఒక అధ్యయనం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం నేపథ్యంలో ఈ రోజు కాలుష్య అధికారులతోని కాకినాడలోని ఇక్కడ జిల్లా అధికారులతో పాటుగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమస్యలపై చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ సముద్ర జలాల కలుషితం ఏ విధంగా కలుషితం అవుతున్నాయి, అయితే ఫార్మా కంపెనీలతో పాటుగా వివిధ పరిశ్రమల వల్ల ఈ ప్రాంతంలో పొల్యూషన్ ఏ విధంగా ఏర్పడుతుంది, దీనివల్ల మత్స్య సంపద ఏ విధంగా అంతరించిపోతుంది అనే దానిపై ఇక్కడ అధికారులతో పూర్తి స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించడం జరిగింది. అంతేకాకుండా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్ ప్రభావం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజానికం ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలకు కూడా ఇది ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తమే చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ 3 రోజుల క్రితం ఇచ్చిన హామీ మేరకు 90 రోజుల్లో ఇక్కడ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్న కాలుష్యంపై దీనిపై నియంత్రణ ఏ విధంగా చేయాలని దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తానని, చెయ్యకపోతే కనుక పదవి నుంచి కూడా వైదొలుగుతానని చెప్పేసి అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించిన పరిస్థితి అయితే నెలకొన్నాయి. మొత్తమే చూసుకున్నట్లయితే ఇక్కడ హోంమంత్రి ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం ప్రాంతం వెంబడి ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం వెంబడి ఇక్కడ తీర ప్రాంతం వెంబడి గోడ కట్టించే విధంగా కూడా ఈ నెల 14వ తారీఖు జరగబోయే సమావేశంలో చర్చిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై కాలుష్య నియంత్రణ చేసి పెట్టే విధంగా చర్యలు చేపడతారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అప్పాజీ.